వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధి గాగిలాపూర్ సర్వే నెంబర్ 204, 213లో ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ వెంచర్ వారు 10 ఎకరాల స్థలం కబ్జా చేసి విల్లాలు నిర్మించారని తెలంగాణ రాష్ట్ర గిరిజన శక్తి కమిటీ మేడ్చల్ జిల్లా కార్యాలయం ప్రజావాణిలో నిరసన ధర్నా చేస్తూ ఫిర్యాదు చేశారు. 1 సంవత్సరం క్రితం దుండిగల్ ఎంఆర్ఓకి 10 ఎకరాల కబ్జాకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ 10 ఎకరాల్లో ఎలాంటి కట్టడాలు లేవని తప్పుడు నివేదిక ఇచ్చారని వారు ఆరోపించారు. 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకి సహకరించిన దుండిగల్ ఎంఆర్ఓపై విచారణ జరిపించి సస్పెండ్ చేయవలసిందిగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాకారులను శిక్షించాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాకారులను శిక్షించాలి. నా పేరు శరత్ నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుని, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఏదైతే గాగిలాపూర్ రెవెన్యూ గ్రామ పంచాయతీ దుండిగల్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రణీత్ ప్రణవ్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ప్రణీత్ ప్రణవ్ గ్రో వెంచర్ పేరు మీద ఒక 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు మా దగ్గర పూర్తి వివరాలున్నా గతంలోనే ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్ళిన సంవత్సర కాలం నుంచి కూడా ఈరోజు ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కబ్జా చేసినటువంటి వాళ్ళపైన చేయకుండానే ఆయన కూడా ఒక తప్పుడు నివేదిక కూడా ఎలాంటిది కూడా ఎంక్రోచ్ కాలేదని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఏదైతే కలెక్టర్ గారిని ఈరోజు కలిసి ఇచ్చినటువంటి ఇవాళ ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి భూమిని కాపాడాలని తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి దుండిగల్ ఎంఆర్ఓ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాపాడి ఏదైతే పేదలకు కానీ ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి దానికి వాడుకోవాలి కానీ ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకి యథేచ్ఛకంగా ఇలా సహకరిస్తున్నటువంటి అధికారులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజావాణిలో గాగిలాపూర్లోని సర్వే నెంబర్ 204, 213లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ వాళ్ళు కబ్జా చేసి యథేచ్ఛగా 100 విల్లాలు కట్టడం జరిగింది. దాని విలువ మార్కెట్లో ఈరోజు సుమారుగా 200 కోట్ల రూపాయలు ఉంటుంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈరోజు 200 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ప్రణీత్ ప్రణవ్ పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ విల్లాలు సీజ్ చేసి డిమోలేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ భూమిని రక్షించి ఈరోజు కంచెలు కట్టి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే తప్పుడు నివేదిక ఇచ్చిన దుండిగల్ ఎంఆర్ఓ పైన ఒక కమిటీని పెట్టి వెంటనే చర్యలు తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాలని కోరడం జరుగుతుంది.